హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 134. కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రదేశమంతా కూడా చాలా భయంకరంగా మారిపోయింది. ఎందుకు వీళ్ళకి నన్ను చంపాలి అన్నంత కసి? ఇంతనా ఒక ఆడపిల్లను చంపడం కోసం ఇంతమంది వస్తున్నారా? అని అనుకుంటూ ఉంది వేద జరుగుతున్న గొడవని చూస్తూ. అప్పటికే చరణ్, శౌర్య సెక్యూరిటీ వాళ్ళ బలాన్నంతా ప్రయోగించి ఏ ఒక్కడిని కూడా వాళ్ళని దాటి వేద దగ్గరికి చేరనివ్వడం లేదు. ఎంతమంది వస్తున్నా వాళ్ళ టార్గెట్ ఒక్కరే. అది వేద. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వేద, వేదని ఎవ్వరూ టచ్ చేయకుండా వాళ్ళ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అందరూ. అప్పటికే చాలాసేపే నిలబడడం వల్ల ఆ గొడవ చూస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తిరగడం మొదలయ్యాయి వేదకి. కనీసం పిలుద్దామన్నా కూడా ఆమె అరుపు వాళ్ళకి చేరనంత దూరంలో ఉంది. ఆ గొడవల్లో ఒకరి గొంతు ఒకరికి వినబడే ప్రసక్తే లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు వేదకి. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ చూసింది కాసిన్ని తాగాలని. కానీ అది ఎప్పుడో ఎక్కడో పడిపోయింది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. తలంతా భారంగా నొప్పిగా తిరుగుతూ ఉంటే వెంటనే తను ఇంతకు ముందు కూర్చున్న బెంచ్ పైన తన కడుపు మీద ఓ చెయ్యి వేసుకొని జాగ్రత్తగా అక్కడ కూర్చుని ఉంది. ఇక ఏదైతే అది అవ్వని. జరిగేదేది నేను ఆపలేను కదా అని నిశ్చయించుకొని అక్కడే కూర్చుంది తల పట్టుకొని. అప్పటికి సగం మంది అయిపోయారు. ఇంకో సగం మందిని వీళ్ళందరూ కూడా ఫినిష్ చేస్తూ ఉన్నారు. కానీ అప్పటికే చాలాసేపటి నుండి వీళ్ళందరూ గొడవకు దిగడంతో వీళ్ళందరి బలం కాస్త సన్నగిల్లుతున్న టైం అది. ఏ టైం అయినా కూడా వాళ్ళు వేదని చేరుకునే అవకాశం ఉంది. అందులో నుండి ఇద్దరు శౌర్య, చరణ్ చూపుల్లో నుండి తప్పించుకొని వేద దగ్గరికి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వస్తారు. అది వేద చూసినా కూడా కాసింత రవ్వంత కూడా భయపడలేదు. అలాగే తల పట్టుకొని వాళ్ళని చూస్తూ ఉంది వేద. కరెక్ట్‌గా ఆమెను వాళ్ళు చేరుకుంటారు అనేలోపు ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు. కానీ 2 బుల్లెట్లు వేద దగ్గరికి వస్తున్న వాళ్ళ గుండెల్లో దిగాయి. అంతే వాళ్ళు ఎంత స్పీడ్‌గా వేద దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారో అంతే స్పీడ్‌గా నేల మీద ఒరిగిపోయారు. ఒక్కసారిగా గన్ ఫైరింగ్‌కి వాళ్ళ గొడవ ఆపి వేద వైపు చూస్తే వేద ముందు ఇద్దరు పడి ఉంటారు. అది చూసి చరణ్, శౌర్య కంగారుగా వేదని చూశారు. ఏమైనా అయిందా తనకి అని. వేద తను బానే ఉన్నాను అన్నట్టు చరణ్, శౌర్య వైపు చూసి కళ్ళు మూసి తెరుస్తుంది. కానీ ఆ బుల్లెట్లు ఎక్కడి నుండి వచ్చాయో అర్థం అవ్వక అందరూ చుట్టూ చూస్తూ ఉన్నారు. కరెక్ట్‌గా తన దగ్గరికి వచ్చే వరకే ఇలా జరిగిందంటే బావ, బావ వచ్చాడా అని రుద్రని తలుచుకుంటూ వేద నిలబడి చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ రుద్ర జాడ అక్కడ తెలియలేదు. చరణ్, శౌర్య ఇద్దరు గొడవని ఆపడంతో మిగతా వాళ్ళందరూ మళ్ళీ వేద దగ్గరికి రావడానికి తయారయ్యారు. కానీ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ఓ తెల్ల కారు పార్కు లోపలికి ప్రవేశించి వేద మీదకి వస్తున్న వాళ్ళందరినీ ఆ కారుతో గుద్ది పడేసి ఆ కారులో నుండి బ్లాక్ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న 6 అడుగుల వ్యక్తి దిగి అతడు 2 గన్నులతో అక్కడ ఉన్న 20 మందిని వేసి పడేశాడు. వచ్చిన వాళ్ళంతా కూడా కింద పడి ముక్కుతూ, మూలుగుతూ కొందరు పోయి అక్కడ ఇంకెవ్వడూ లేరు అని నిర్ణయించుకున్నాక ఆ వ్యక్తి గన్నులు తీసి కారులో పడేస్తాడు. అతడిని చూసి వేద కళ్ళు చిన్నవి చేస్తే చరణ్, శౌర్య సెక్యూరిటీ కూడా ఇతడు ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అప్పుడే కార్ ఇంకోవైపు నుండి ఒక అమ్మాయి కార్ దిగి ఫాస్ట్‌గా వేద దగ్గరికి పరిగెత్తి ఆర్ యూ ఓకే అని అడుగుతుంది. వేదని గట్టిగా పట్టుకొని హ్మ్ అని తల ఊపుతుంది వేద. ఫస్ట్ ఇలా కూర్చోండి, మీరు నిలబడలేకపోతున్నారు ప్లీజ్ అని వేదని మళ్ళీ కూర్చోబెట్టి కార్ దగ్గరికి మళ్ళీ పరిగెత్తి వాటర్ బాటిల్ తీసుకొచ్చి వేదకి కాసిన్ని వాటర్ తాగించి ఆ తర్వాత కొన్ని నీళ్లతో వేద ఫేస్ తుడుస్తూ ఇప్పుడు ఓకేనా, మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, హాస్పిటల్కి వెళ్దాం అని అడుగుతుంది ఆ అమ్మాయి వేద బంప్ చూసి. నో నో లేదండి, కాస్త ఆయాసంగా ఉంది తప్ప అంతా ఓకే, ఏం ప్రాబ్లం లేదు
అని వేద కూర్చోగానే శౌర్య, చరణ్ పరుగున వేద దగ్గరికి వచ్చి, వేదుగా ఓకే కదా? లేదంటే చెప్పురా హాస్పిటల్‌కి వెళ్దాం అని అడిగారు కంగారుగా. అబ్బా! నిజంగా ఏం లేదు బావ. నేను భయపడడం కూడా భయపడలేదు. కాకపోతే కొంచెం దాహం అయ్యింది. ఇప్పుడు వాటర్ తాగాను కదా! సర్దుకుంది. ఏం కాలేదు అని వేద ఆ వచ్చిన వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, ఆ అమ్మాయితో పాటు వచ్చిన అబ్బాయి, అమ్మాయి పక్కన వచ్చి నిలబడ్డాడు. శౌర్య అతడిని చూడగానే రిషి అన్నాడు. మీకు రిషి తెలుసా? అని ఆశ్చర్యంగా అడిగింది జెస్సీ. బిజినెస్ మ్యాన్స్‌మే కదా బేబీ! తెలుస్తూనే ఉంటాయిలే ఒకరి పేర్లు ఒకరికి. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం అస్సలు లేదు అని రిషి వేద వైపు చూసి, ఆర్ యూ ఓకే? అని అడిగాడు. హ్మ్. అని మళ్ళీ తల ఊపింది వేద. అన్నను చంపడానికి వచ్చిన వాడు అన్న శత్రువు శేషు అన్న శత్రువు వీడే అని తెలిసిన శౌర్య అసలు రిషి ఎందుకు మమ్మల్ని కాపాడినట్టు? ఇంకా మాకు విరుద్ధంగా ఉండాలి కదా అని శౌర్య తికమక పడుతున్న సమయంలో మేము ఇటువైపు నుండే వెళ్తున్నాం. ఇక్కడ ఈ అమ్మాయిని చూసి అలాగే ఈ గొడవ చూసి తన కోసమే అని గొడవ అర్థమయ్యింది. జెస్సీ ఆ గొడవ చూసి ఈ అమ్మాయిని కాపాడితే బావుండు అని అంది. నా బేబీ ఏదైనా చెప్తే నేను తన మాట కాదు అని అనను. అందుకే తనని కాపాడాలి అని అనిపించింది. వచ్చి వీళ్ళని వేసేశాను. ఎలాగో ఇది మీరు క్లియర్ చేస్తారు అని తెలుసు. ఇక మేము వెళ్ళొచ్చా? అని అడిగాడు రిషి. వేద వెళ్ళొచ్చు అన్నట్టు తల ఊపగానే ఓకే అని రిషి స్పెట్స్ పెట్టుకుంటూ చరణ్‌కి, శౌర్యకి ఒక లుక్ ఇచ్చి జెస్సీ భుజంపై చేయి వేసి బేబీ వెళ్దామా? అని అడిగాడు రిషి. హా! బేబీ వెళ్దాం. జాగ్రత్తండి కడుపుతో ఉన్నారు. పైగా ఈ టైంలో మీరు బయటికి రావడం ఇబ్బంది ఏమో కదా! చూసారా ఎంతమంది గొడవకి వచ్చారు. ఇలాంటి టైంలో మీరు బయటికి రాకండి. ఏదైనా జరగరానిది జరిగితే మీతో పాటు మీ కడుపులో ఉన్న బేబీకి కూడా ఇబ్బంది కదా! జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళొస్తాను అని జెస్సీ ప్రేమగా వేద కడుపు మీద చేయితో నిమిరి హే బేబీ హౌ ఆర్ యూ? మీ మమ్మీని ఇబ్బంది పెట్టకు. ఓకేనా? ఫుల్ హెల్తీగా నువ్వు ఈ వరల్డ్‌లోకి రావాలి. గాడ్ బ్లెస్ యూ నాన్న అని చెప్పి జెస్సీ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే, వాళ్ళు ముగ్గురు వెళ్తున్న జెస్సీ, రిషి వైపే చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ జీవన్ కార్ స్పీడ్‌గా అక్కడికి వచ్చి ఆగి ఆయాసంగా జీవన్ అక్కడికి పరిగెత్తుకొచ్చేలోపు చెల్లాచెదురుగా పడున్న మనుషులని చూసి, అలాగే రుద్ర వాళ్ళ సెక్యూరిటీకి గాయాలవ్వడంతో వాళ్ళని అంబులెన్స్ పిలిపించి వాళ్ళని హాస్పిటల్‌కి పంపించేసి మిగతా వాళ్ళని మాత్రం ఎక్కడికి పార్సల్ చేయాలో తెలుసు కాబట్టి వాళ్ళకి సెపరేట్ వ్యాన్ రావడంతో వాళ్ళని అందులోకి తోసి కాస్త మంచిగా ఉన్న సెక్యూరిటీ అలాగే జీవన్, శౌర్య మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేసి అక్కడ అంతా క్లియర్ చేయమని చెప్పడంతో ఆల్రెడీ ఆ పనులు అక్కడ స్టార్ట్ అయ్యాయి. ఏంట్రా ఇద్దరు అన్నదమ్ములే కలిసి వీళ్ళందరినీ వేసేశారా? అని జీవన్ అక్కడ జరుగుతున్న పనుల్ని చూస్తూ ఉంటే, రిషి వచ్చాడు బావా ఇక్కడికి అని చెప్పాడు శౌర్య. రిషి? అని కళ్ళు చిన్నవి చేశాడు జీవన్. హా! బావా! రిషి. తన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. లాస్ట్‌లో రిషి వాళ్ళందరిని వేసేశాడు. తను రావడం క్షణం ఆలస్యమైనా కూడా చాలా ఘోరమే అయ్యే ఉండేది. టైంకి వచ్చాడు తను. కానీ తను మనకి అగైనెస్ట్‌గా ఉంటాడు అనుకున్నాను కానీ, తనిలా చేస్తాడు అనుకోలేదు బావ అన్నాడు శౌర్య అయోమయంగా. ఇంకా ఉంది. మీకు మన స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.